హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈజీగా చేసుకునే ఒక స్వీట్ ఐటెం చూద్దాం. అది కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రోజ్ కుకీస్, రోజ్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, 1 కప్ బియ్యం పిండి, 1 కప్ షుగర్ తక్కువ తినేవాళ్ళు 3/4 కప్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకూడదండి. ఇలా కొద్దిగా పోస్తూ థిక్ పేస్ట్ లాగా, అంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరి లూజ్గా కలుపుకోకూడదు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 to 4 అవర్స్, అంటే మినిమం 2 అవర్స్ అయినా ఉంచుకోవాలండి. చాలా బాగా వస్తుంది. టైం లేకపోతే 1 అవర్ అయినా ఉంచుకోండి. ఇలా 2 అవర్స్ పక్కన పెట్టుకొని తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ కొంచెం పడుతుందండి, అది చూసుకుంటూ వేసుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. కాస్త క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ స్టాండ్ ఆయిల్లో మునిగేలాగా పోసుకోవాలండి ఆయిల్ని. ఇది బయట స్టీల్ షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ స్టాండ్ని కాగుతున్న ఆయిల్లో పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత వేడిగా తీసి పిండిలో ముంచి మళ్ళీ వెంటనే ఆయిల్లో పెట్టుకోవాలి. స్టాండ్ పిండిలో మొత్తం మునక్కూడదండి, కొంచెం పైన గ్యాప్ ఇచ్చి ముంచుకొని తీసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కాస్త వేడైన తర్వాత మధ్యలో ఇలా స్పూన్తో కాస్త కదిలిస్తే ఈజీగా ఫ్లవర్ స్టాండ్ నుంచి విడిపోతుంది. ఆ స్టాండ్ని అలానే నూనెలో పెట్టి వేడి చేయాలండి. తర్వాత ఈ ఫ్లవర్ని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. పిండిలో డిప్ చేసుకొని వేడిగా నూనెలో మళ్ళీ డిప్ చేసుకోవాలి. ఇలా కాస్త కదిలిస్తే, కొంచెం మధ్యలో రాకపోతే కొంచెం మధ్యలో కదిలిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా కాల్చకూడదండి. చల్లారిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. స్టాండ్ని మనం పిండిలో ముంచే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఎవ్రీ టైం కలుపుకోవాలండి. బియ్యం పిండి, మైదా ఈక్వల్ పార్ట్స్లో వేసాం కదండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు బియ్యం పిండి తగ్గించినా వస్తాయండి. కాకపోతే చల్లారిన తర్వాత 1-2 డేస్ అయిన తర్వాత సాగినట్టు అవుతాయి. సో బియ్యం పిండి వేస్తే చాలా బాగుంటాయి. చూసారు కదా, రోజ్ కుకీస్ ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా చేసుకున్నామో. ఇలా చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి.